హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజా కుకింగ్. ఈరోజు వచ్చి మనం రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయలతో రసం ఎలా చేయాలో చూద్దామండి. ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఉసిరికాయల రసం కోసం ముందుగా నేను 4 పెద్ద ఉసిరికాయల్ని అలాగే ఒక టమాటాని తీసుకున్నానండి. ఇప్పుడు ఉసిరికాయల్ని టమాటాని ముక్కల్లా కట్ చేసేసుకుందామండి. ముందు ఉసిరికాయల్ని ముక్కల్లా కట్ చేసేసుకుని మధ్యలో ఉండే విత్తనాన్ని తీసేద్దామండి. ఈ రసంలోకి వచ్చి మనం చింతపండు వాడమండి. ఈ ఉసిరికాయల్లో ఉండే పులిపే మనకి చారులోకి సరిపోతుందండి. అదిగాక ఈ రసం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుందామండి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం. వేసుకుని వీటిని మిక్సీ పట్టేసుకుందాం అండి. అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం అండి. ముందే కొత్తిమీరను కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. నేను మర్చిపోయాను, అందుకే రెండోసారి కొత్తిమీరను వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇదిగోండి, ఇట్లా మనకి రసానికి పేస్ట్ రెడీ అయిపోయిందండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలను కూడా వేసుకుందామండి. తర్వాత 3 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకుందాం. తర్వాత 2 చిటికలు ఇంగువను కూడా వేసేసుకుందామండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని తర్వాత 2 చిటికల మెంతిపిండిని కూడా వేసుకుందామండి. మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి పొడిల్లో పట్టి దాన్ని వేసానండి. ఇలా మెంతిపిండి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు తిరగమూతను వేయించుకుందాం. తిరగమూత వేగిన తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా క్రష్ చేసి వేసుకుందామండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని రెండింటిని వేయించుకుందామండి. ఈ 2 వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉసిరికాయ పేస్ట్, దాన్ని కూడా వేసేసుకుందాం. తర్వాత మిక్సర్ జార్లోకి కొంచెంగా నీళ్ళు పోసుకుని వాటిని కూడా దీంట్లో పోసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మనకి ఎంత చిక్కదనం కావాలో చారు, దాన్ని బట్టి నీళ్ళు పోస్తే సరిపోతుందండి. నేను పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. దీన్ని కలుపుకున్న తర్వాత అంటే మనం అన్నీ పచ్చి వేసాం కదండి, ఉసిరికాయలు, టమాటా, అవన్నీ పచ్చివాసన పోవటానికి 1 పొంగు రానిస్తే మనకి సరిపోతుందండి. 1 పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు 1 కప్పు కందిపప్పుని, అంటే ఉడికించి మెత్తగా ఎనిపెట్టుకున్న 1 కప్పు కందిపప్పుని వేసేసుకుందామండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను బెల్లం పొడి, సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. దీంట్లో కారం ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఉసిరికాయల పేస్ట్లో మిరియాలు వేసాం కాబట్టి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని ఈ చారు తెరలేదాకా ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి. అలాగే మనం ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవటం వల్ల చారు చిక్కగా ఉంటుందండి. వేసుకున్నా బాగానే ఉంటుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇదిగోండి, ఇట్లా మనకి బాగా చారు తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వేడివేడి అన్నంలోకి ఈ చారు పోసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఉసిరికాయలతో రసం, అదే చారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజా కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.